మరణోన్ముకు నందితులేలా మరలి సంపెదవు రఘునాథ కలునట్టగించి కూడితిని రావణుకరన్నబడని సీత మరణోన్ముకు నందితులేలా. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ అడవిలో తిరుగుతుండగా ఒక జటాయు పక్షి అపస్మారక స్థితిలో వీరి కంటబడినది. అప్పుడు సీతను ఈ పక్షే చంపి తిన్నదని భావించి శ్రీరామచంద్రుడు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టగానే ఆ అపస్మారక స్థితిలో ఉన్న పక్షి రామునితో ఈ విధంగా అన్నది, రామచంద్ర, సీతను నేను చంపలేదు, రావణాసురుడు అపహరించి తీసుకొని పోయినాడని చెప్పి ఈ విధంగా జటాయు పక్షి రాముతో చెప్పింది. మరణోన్ముకు నందితులేలా మరలి సంపెదవు రఘునాథ కలునట్టగించి కూడితిని రావణుకరమునబడని మరణోన్ముకు నందితులేలా. ఎప్పుడో యార్తిని దేవించి నీ వినా సీతని గంటి మరదియులేడు తన నంటి బలము చూసుకొని ఎగిరి తిని రథపథ మట్టగించి తిని నందితులేలా మరలి సంపెదవు రఘునాథ కలునట్టగించి కూలి తిని రావణుకరమునబడని నందితులేలా. రాముడు శంకుడు రావణుడు సీతనేలకొని తనువాడు ఇది ఎంత తెలిసి కొనియప్పుడు కేరుకొరికి దేహమును పరికి శిరమార్చి కొట్టి తినిరానా మరణోన్ముకు నందితులేలా మరలి సంపెదవు రఘునాథ కలునట్టగించి కూడితిని రావణుకరమునబడని సీత మరణోన్ముకు నందితులేలా. రక్షించుటకై పడిపోరానికి నకుడేనై కవచముతముల విరిచికై గానము గుణనీయగలేదు తూనమంట నీయంకేనా మరణోన్ముకు నందితులేలా మరలి సంపెదవు రఘునాథ కలునట్టగించి కూలి తిని రావణుకరమునబడని మరణోన్ముకు నందితులేలా.